యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో అన్నీ ఉన్న ఒంటరితనం మన జీవితాల్లో ఉంటుంది. మన సొంత వారే మనకి హాని చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పగ తీర్చుకోవాలని ఎంతగానో మనము ఆవేశపడుతుంటాం. కానీ దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకుండా మనం జీవిస్తుంటాం. కానీ పగ తీర్చుకోవడం దేవుని పని. హాని చేయకుండా కాపాడే దేవుడు మన తోడున్నారు అని ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా ఈ సత్యంలో వారు జీవించే అవకాశాన్ని కలిగించిన మిస్టర్ అండ్ మిస్సెస్ జకరియా గారు మరియు సుజాత గారు వారు అనంతపూర్ డిస్టిక్ వాస్తవ్యులు. ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, జకరియా గారు సుజాత గారి కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఇచ్చిన సంతానం కుమారుడు కిరణ్ కుమార్, కోడలు ప్రతిభ, వారి ఉద్యోగము ప్రమోషన్ కొరకే, అదేవిధంగా కుమార్తె శిరీష, అల్లుడు అశోక్ కొరకే, వారి కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన గ్రాండ్ చిల్డ్రన్ జాయ్, రోహన్, దైవిక్, ఎడ్వర్డ్, జోయల్ కొరకే, వీరికి ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. వీరి ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని, హృదయవాంఛని మీరు నెరవేర్చమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. వీరు ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే రక్షణ సువార్త వింటున్నారో, ఎవరైతే రక్షణ పొందాలని ఈ రక్షణ సువార్త వినడం ద్వారా తీర్మానం చేసుకున్నారు వారికి, అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహాయం చేశారు. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచరుల పరిచయం ప్రోత్సహించిన జకరియా గారికి, సుజాత గారికి తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం. అదేవిధంగా ఇస్తున్న ఆజ్ఞ, ప్రియులారా మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి, ఆత్మీయతలోకి మేము అందరినీ నడిపించి ఈ వాగ్దానం మీ కుటుంబం పట్ల, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా నిరీక్షణ సమయానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ప్రియచెల్లమ్మా, ప్రియతమ్ముడు బాగున్నారా? ఏం బాగున్నామన్నా? ఎండలు అదిరిపోతున్నాయి, అసలు తట్టుకోలేకపోతున్నామా అని అనుకుంటున్నారా? కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కూల్ డౌన్ అయ్యి దేవుని వర్తమానం మీరు విన్నారనుకోండి, కొంచెం రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్తారనమాట కదా. ప్రొద్దు నుంచి కష్టపడి ఈ ట్రాఫిక్లో, ఈ ఎండలో పడి అలసిపోయి ఉంటారు. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మీరు కొంచెం స్ట్రెస్ ఫ్రీ కావాలి అనగా దేవుని వాక్యం వినాలి. కొంచెం అలసట తీరిపోవాలనగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించాలి. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అన్డివైడెడ్ అటెన్షన్ మీరు ఇచ్చినట్లయితే మీతో పాటు నేను దేవుని వాక్యం పంచుకొని మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీవించండి. ఈరోజు తల్లుల గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఆల్ మదర్స్, తల్లుల గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. తల్లులను దేవుడు దీవించి దీర్ఘాయుష్యు అనుగ్రహించేలాగున నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. రండి, తల్లులందరూ నాతో పాటు ఏకీవించినట్లయితే మీ గురించి ప్రార్థించే అవకాశము దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, మరొక్కసారి నాయన నీ పాసనకు వచ్చే కృపను మీరు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈరోజు నాయన తల్లుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయన మాకు జన్మనిచ్చిన తల్లుల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము, బలమున శక్తిని, దీర్ఘాయుష్యం మీరు దయచేయండి ప్రభువా. నాయన ఈ ప్రోగ్రాం వీక్షిస్తూ ఎవరైనా వారి గృహంలో తల్లిని నాయన నీ సన్నిధిలో ఉండి తల్లి మరణించి ఉంటే ప్రభువా, ఆ తమ్ముడు, చెల్లెలు, బ్రదర్, సిస్టర్స్ని ధైర్యపరచండి. కావలసిన విశ్వాసము, కావలసిన నిరీక్షణను మీరు దయచేయండి. నాయన తల్లి ప్రేమను నాయన మీరే ప్రభువా వారికి నాయన అనుగ్రహించమని అడుగుతున్నాను. నాయన మరి తల్లులను మేము ఏ రీతిగా గౌరవించాలో నేర్చుకున్నాం. నాయన ఈరోజు పాఠంలో కూడా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీవించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి నిన్న మనం ఒక సిరీస్ స్టార్ట్ చేశాం,
తల్లి లేకపోతే అమ్మ అనే సిరీస్ని మనం స్టార్ట్ చేసాం. నిన్న ఒక మొట్టమొదటి పాయింట్ మనము ధ్యానించాం. ఆ పాయింట్ ఏంటి అనగా రెస్పెక్ట్, గౌరవించాలి. ఏ రీతిగా మన తల్లులను మనము గౌరవించాలి, ఏ రీతిగా తల్లులను మనము సన్మానించాలి, ఏ రీతిగా తల్లులను మనం దేవుని వాక్య ప్రకారము క్రీస్తులో మనం ఏ రీతిగా వారిని మనము ఆ విధేయత చూపించాలో మనం నేర్చుకున్నాం. అనేకులు ఫోన్లు చేసి వర్తమానము ఎంతగానో వారికి దీవెనకరంగా ఉంది అని అన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. విధేయత చూపించాలి, నా మాట వింటున్నారు కదా, విధేయత చూపించాలి, ఇంకా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అని చెబుతాం చాలా ఈజీ, పాటిస్తాం చాలా కష్టం అని అనుకుంటున్నారు. సింపుల్ చెప్తాను చూడండి, దానికి ఫార్ములా కూడా చెప్తాను నేను. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, యేసు ప్రభుతో సంబంధం కలిగి ఆయన ఇచ్చిన క్షమాభిక్షను అనుగ్రహించినట్లయితే, దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, పరిశుద్ధాత్మ చేతను ముద్రించబడినట్లయితే, బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా తల్లిదండ్రులను సన్మానిస్తారు. ఎందుకు అనగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏదో స్పర్జనన్న చెప్తాం కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్య ప్రకారము నువ్వు జీవిస్తానికి ప్రయత్నిస్తావు. ప్రత్యేకంగా తల్లులకు ఒక విజ్ఞప్తి, నెక్స్ట్ పాయింట్లో నేను వెళ్ళే ముందు ఒక విజ్ఞప్తి. మీ బిడ్డలు ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, అమ్మ నా మాట వింటున్నారు కదా, మీ బిడ్డలు ఇంకా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే వారి గురించి ప్రార్థించండి. చిన్ననాటి నుంచే వారికి దేవుని వాక్యం చెప్పండి. ఒక మాట ఉంది, మొక్క వంగనది మ్రానువై వంగున అని కాదు. చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనం ఉంచగలం. పెరిగిపోయి చెట్టు అయిపోయి ముదిరిపోయిన తర్వాత మనం దాన్ని పెంచలేం. చిన్ననాటి నుంచే దేవుని భయభక్తుల్లో వారిని పెంచండి. చిన్ననాటి నుంచే దేవుని గురించి చెప్పండి. మారు మనసు అనుభవం వారికి దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించే కృపను వారికి అనుగ్రహించండి. యేసు ప్రభు వారు ఏం చేశాడో చెప్పండి. అనేక తల్లులు బాధపడేది ఏంటి అనగా, నా కుమారుడు నా కుమార్తె నా మాట వినటం లేదు, దాంట్లో ఉన్న ఒక ఫౌండేషనల్ ప్రాబ్లం ఏంటి అనగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో, మారు మనసు అనుభవం లేదేమో. ఇంకో మాట చెప్పాలి, కొంచెం లోతైన సత్యం, మారు మనసు పొందిన వారు కూడా లోకరీతిగా జీవిస్తున్నారు. మారు మనసు పొందిన తర్వాత కూడా లోకస్తుల వలె తల్లిని వేధించిన వారు కూడా నాకు తెలుసు. దేవుడు వారితో ప్రత్యేకంగా దేవుని వర్తమానం ద్వారా వారితో దేవుడు మాట్లాడను గాక. నెంబర్ 1 నిన్న చెప్పాను చూడండి, రెస్పెక్ట్ అనగా గౌరవించాలి, మన తల్లిని మనము గౌరవించాలి. నెంబర్ 2 రెండవది, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. చూసారా, జాగ్రత్త వినాలి. యేసు ప్రభు వారి సన్నివేశం మీరు నాతో పాటు ఇప్పుడే మనము ఏప్రిల్లో మనం ఈస్టర్ జరుపుకున్నాం. ఈ సన్నివేశంలో యేసు ప్రభు వారు భూలోకానికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నారు, సిలువలో వేలాడుతున్నారు. సిలువలో వేలాడుతూ యేసు ప్రభు పలికిన మాటలో ఒక మాట ఏంటి అనగా, తనను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు తన తల్లిని అప్పచెప్తున్నాడు. ఏమని అప్పచెప్తున్నాడు చదువు తల్లి. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇదిగో నీ తల్లి అని చెప్పిన దాంట్లో ఉన్న తాత్పర్యము, దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యము 2 పాయింట్ ఏంటి అనగా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. యేసు ప్రభు వాళ్ళు సిలువలో వేలాడుచు, ఆ ఆకాశము భూమికి మధ్య ఆయన వేలాడుచు లోక పాపమును మోస్తూ తల్లి గురించి మరవలేదు, తల్లిని మర్చిపోలేదు. అంత బాధలో తల్లిని మర్చిపోలేదు. ఆ బాధ్యత తనకు తల్లి పట్ల, ఒక కుమారుడుగా తల్లి పట్ల ఉన్న బాధ్యతను నెరవేర్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న కుమారులు, వాక్యం వింటున్న వారు ప్రత్యేకంగా గమనించవలసిన విషయం, తల్లి పట్ల బాధ్యత ఉన్నదా ఒక్కసారి మనము ఆలోచించాలి. యేసు ప్రభు వారే సిలువలో ఆ పాపము ఘోరాతి ఘోరమైన ఆ సిలువను మోసి ఆ లోక పాపమును భరిస్తూ ఎంతో వేదనలో కూడా, అటువంటి బాధలో కూడా he never ever forgot his mother. In his cruciating pain, hanging between the earth and the heaven, he remembered his mother. Do you remember your mother? ప్రత్యేకంగా దూరదేశంలో ఉన్నవారి గురించి, తమ్ముడు చెల్లెలు, బ్రదర్ సిస్టర్స్ గురించి అడగాలని ఆశపడుతున్నాను. మనం సెటిల్ అవుతాం, మనకు వివాహాలు అవుతుంది, బిడ్డలు ఉంటారు, మన ఉద్యోగాలు, విద్యలు, సేవలు అదంతా ఓకే. కానీ బయట దేశాలకు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతారు అంతే. 23 సంవత్సరాలు అమెరికా దేశంలో ఉంది. అనేకులు తెలుసు, నాకు అనేకులు తెలుసు.
తమ్ముడు ఎలాగుంది, అమ్మ ఎలాగుందంటే, అన్న మాట్లాడి ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుందన్న. అరే అమ్మ ఎలాగుంది తమ్ముడు అంటే, అన్న నేను వచ్చి 6-7 సంవత్సరాలు అవుతుంది. ఎంత విచారకరమైన సంగతి. అంటే నన్ను తప్పు అర్థం చేసుకోకూడదు, జాగ్రత్త వినాలి. మీరు సెటిల్ కావాలి, మీ కుటుంబాలు ఫస్ట్ ప్రిఫరెన్స్, మీ బిడ్డలు మీ కుటుంబాలు ఉండాలి. కానీ వింటున్నారు కదా, కానీ మీ తల్లిని మర్చిపోవటానికి వీల్లేదు, తండ్రిని మర్చిపోవటానికి వీల్లేదు. అందుకనే వివాహమైన తర్వాత తల్లిని తండ్రిని వెడనాడి భార్యతో ఏక శరీరమై కుటుంబంగా ఉండేది వెడనాడి అని ఉంది, కానీ విడిచిపెట్టి అని లేదు. అనేకసారి పెళ్ళైన వెంటనే ఇంక అయిపోయింది, ఓహో వెనకాల తిరుగుతూ ఉంటాడు, భార్య వెనకాల ఈయన భర్త తిరుగుతూ ఉంటే భర్త వెనకాల భార్య తిరిగి వీళ్ళిద్దరు తల్లిదండ్రులు మర్చిపోయిన వారు నాకు తెలుసు. జాగ్రత్త. దూరదేశాలు. ఇన్ ఎనీ కంట్రీ ఇఫ్ యు ఆర్ లిస్నింగ్, ఇఫ్ యు హ్యావ్ ఫర్గాటన్ యువర్ మదర్, టుడే ఇస్ ద డే యూ నీడ్ టు కాల్ యువర్ మదర్ అండ్ సే యూ నీడ్ టు ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యత కాదు. మనం పెరిగేటప్పుడు వారు మనల్ని పెంచుతారు. జాగ్రత్త వినాలి. మనం పెరిగేటప్పుడు వారు మనల్ని పెంచుతారు. ఏ రీతిగా? చేయబట్టుకొని పెంచుతారు మనల్ని, చేయబట్టుకొని నడిపిస్తారు. గోరుముద్దలు తినిపించి, కొంతమంది 30-40 సంవత్సరాలు వచ్చినా కూడా ముద్దలు తినిపించే తల్లులు నాకు తెలుసు. వాళ్ళు తినిపిస్తారు. వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్న తర్వాత వీళ్ళు తినిపిస్తానికి మొహమాటం పడిపోతూ ఉంటారు. ఎంత విచారకరమైన సంగతి. నాన్నగారు చెప్పే ఒక ఉదాహరణ ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక కుమారుడు, పేద కుటుంబంలో పుట్టిన కుమారుడు చదువుకోవాలంటే ఈ తండ్రులు, ఇద్దరు తల్లిదండ్రులు బాగా కష్టపడి కూలి పని చేస్తూ ఈ కుమారుడిని బాగా చదివించారంట. చదివించిన తర్వాత ఐఐటి బాంబేకి వెళ్ళాడంట. ఐఐటి బాంబేలో సీటు సంపాదించి చదువుకుంటా ఉంటే ప్రతి నెల పాకెట్ మనీ పంపించేవారు. పాపం వీళ్ళు పస్తులుండి కూలి పని, పొలం పనులు చేసుకుంటూ వీళ్ళకి పైసలు పంపించి సమకూర్చి తినకుండా పైసలు పంపించేవారంట. పైసలు పంపిస్తూ ఉంటే వచ్చేది బాగా ప్రతి నెల ఒక లెటర్ వస్తే ఆ పోస్ట్ మ్యాన్ చదివి వినిపించేవాడంట. వినిపించిన వెంటనే ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు తల్లిదండ్రులు పంపించేవారంట. ఒకానొక రోజు తల్లికి ఆశ పుట్టిందంట. తల్లులకి ప్రేమ ఎక్కువ కదూ తల్లులకి ప్రేమ ఎక్కువ. ఎప్పుడు మా తమ్ముడు గారు ఒక మాట చెప్తూ ఉంటారు. మేమిద్దరం ఎక్కడన్నా కాన్ఫరెన్స్లో, మ్యారేజ్ కాన్ఫరెన్స్లో కానీ వివాహాల్లో కానీ మేమిద్దరం స్టేజ్ మీద ఉండి మాట్లాడితే మా తమ్ముడు గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, భక్సింగ్ గారు. ద హస్బెండ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. అనగా భర్త ఇంటికి యజమాని. వైఫ్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది హౌస్. ఈ కోటు అనేకసార్లు నేను వాడాను. సో వైఫ్ ఈజ్ హార్ట్ ఆఫ్ ది హౌస్ అంటే భార్య ఒక గృహానికి గుండె వంటిది కాదు. దానికి నేనేమి యాడ్ చేశానంటే గుండె ఎక్కువ కొట్టుకున్నా ప్రాబ్లమే, తక్కువ కొట్టుకున్నా ప్రాబ్లమే కాదు. జాగ్రత్త ఉండాలి. అంటే మన భర్తలుగా బిడ్డలుగా మీరు జాగ్రత్త ఉండాలి. మీరు తల్లిదండ్రులను ఆ రీతిగా సన్మానించాలి. అయితే ఈ తల్లికి హృదయం ఎక్కువ కదా. తల్లులకి చాలా మాతృమూర్తులు, ప్రేమమూర్తులు కదా. వాళ్ళకున్న బిరుదుల్లో ఒకటి ఏంటంటే ప్రేమ. వీళ్ళకి తల్లికి పెద్ద హృదయం ఉంటుంది అన్నమాట. తల్లి ఒక రోజు వెళ్ళి కుమారుని చూడాలని ఆశపడిన వెంటనే అరే వీడికి సర్ప్రైజ్ ఇద్దామండి, అది చెప్పకుండా వెళ్దాం మనమని వీళ్ళు బయలుదేరు. పల్లెటూరు నుంచి పాపం వెళ్దామని ఈ తల్లిదండ్రులు పప్పలు అన్నీ చేసుకొని, వీడికి లడ్లు పప్పలు అన్నీ చేసుకొని కట్టుకొని టిఫిన్లో పట్టుకొని వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళారంట. జాగ్రత్త వినాలి తమ్ముడు చెల్లెలు, జాగ్రత్త వినాలి. యూనివర్సిటీ వెళ్ళారంట. యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత వీళ్ళకి పాపం పల్లెటూరు కదా, తెలీదు. అక్కడ అడుగుతున్నారంట, పలానా పేరు అబ్బాయి ఎక్కడున్నాడు అంటే మాకు తెలియదు అని. తర్వాత వీళ్ళు పాపం తిప్పలబడి తేరిన తర్వాత ఒక అటెండర్ కలిసాడంట. అటెండర్ కలిసి ఇలాగా మేము ఈ ఊరు నుంచి వచ్చాం, మా కుమారుడు ఇక్కడ చదువుతున్నాడంట. అరే నాకు తెలుసు, నేను పిలుస్తానని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత కుమారుడు క్లాస్లో ఉన్నాడంట. క్లాస్లో ఉండి అరే మీ తల్లిదండ్రులు వచ్చారంటే, ఓ మా తల్లిదండ్రులు వచ్చారా అని బయటకు వచ్చాడంట. బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారంట. అరే ప్రతి నెల వీడికి డబ్బులు పంపించేస్తున్నారు, ప్రతి నెల పిండి వంటలు వస్తున్నాయి, తల్లిదండ్రులు ఎవరో చూద్దాము అనే లోపల తండ్రి కొంచెము దూరంలో ఉండి అవన్నీ మోస్తా కదా, తండ్రుల బాధ్యత మోస్తాం, ఏంటి లడ్లు అవి మోస్తున్నాడంట. తల్లి కుమారుడు చూడాలని పరిగెట్టుకుంటూ వెళ్తే ఫ్రెండ్స్తో పాటు వస్తూ ఉంటే ఇమ్మీడియట్గా ఆ కుమారుడు అన్న మాట జాగ్రత్త వినాలి. అన్నాడంట, అరే ఈమెనేనా మీ మదర్ అంటే, కాదు మా ఇంట్లో పని చేసే పని మనిషి అన్నాడంట. ఎంత విచారకరమైన సంగతి. చిరిగిపోయిన చీర, మాసిపోయిన బట్టలు వేసుకొని వచ్చిన తల్లి, వీళ్ళు తినకుండా, వీళ్ళు పస్తులుండి, వీళ్ళు కడుపు కొట్టుకొని,
ఎంతో పల్లెటూరు నుంచి కష్టపడి ప్రేమతో కుమారుణ్ణి చూడాలని వచ్చిన తల్లి మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చింది. ఆ ఫ్రెండ్స్ ముందు వీడు పరువు ఎక్కడ పోతుందో, తల్లి అని చెప్తే పరువు ఎక్కడ పోతుందో అని వాడు అబద్ధమాడి మా ఇంట్లో పని మనిషి అని అబద్ధం ఆడాడంట. తల్లి హృదయము బద్దలైపోయింది అంతే. కన్నీళ్ళు ఆగటం లేదు. ఇమ్మీడియట్గా ఆ స్టెప్స్ నుంచి దిగి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే భర్త అంటున్నాడు, అరే అరే ఏంటమ్మా మనం ఇద్దాము అనుకున్నాం కదా, ఇవన్నీ తెచ్చాము కదా, వచ్చేస్తాం అంటే, లేదండి వెళ్ళిపోదాం, పదండి వెళ్ళిపోదాం. ఏమైందమ్మాయి అని ఏడుస్తుందంట. ఏమైంది అంటే ఆ తల్లి చెప్పిన మాట, మనము మన కుమారుడికి పని వాళ్ళము, ఇంట్లో పని చేసుకునే పని మనిషి అని నన్ను వారి స్నేహితుల ముందు అన్నాడు. మనం తల్లిదండ్రులము కాదు, మన కుమారులకి పని వాళ్ళము. తమ్ముడు, చెల్లెమ్మ, నీ తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులను నా తల్లి నా తండ్రి అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నావా నువ్వు? ఈరోజు గమనించవలసిన విషయం, వారు జన్మనీయబట్టే నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు. వారు జన్మనీయబట్టే నువ్వు డాక్టర్ అయ్యావు, జన్మనీయబట్టే నువ్వు ప్రీచర్ అయ్యావు, జన్మనీయబట్టే నువ్వు పాస్టర్ అయ్యావు, వారు జన్మ ఇయ్యబట్టే నువ్వు ఇంజనీర్ అయ్యావు, వారు జన్మ ఇయ్యబట్టే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, వారు జన్మ ఇయ్యబట్టే నువ్వు ఇతర దేశాల్లో నువ్వు ఈ రీతిగా సుఖంగా జీవించగలుగుతున్నావు. తల్లిని తండ్రిని బాధ్యత. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇంకో మాట చెప్తాను, నాకు ఎప్పుడు ఇది కొంచెం ఇబ్బందిగా ఉండేది. మారు మనసు పొందని దినాల్లో, నా మాట జాగ్రత్త, మారు మనసు పొందని దినాల్లో నాకు ఇబ్బందిగా ఉండేది. సువార్త మహాసభలో ప్రతి గుంటూరులో కావచ్చు, కాకినాడలో, పులివెందులు, చిత్తూరులో నాన్నగారు 30-40 వేల మధ్యలో మాట్లాడినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు. గ్రుంటా గ్రౌండ్స్లో మాట్లాడుతూ 90,000 మందిలో నాన్నగారు వర్తమానంలో ఆగి తల్లిదండ్రుల గురించి చెప్పిన మాట నేను ఎన్నడూ మరవలేను. నా తల్లిదండ్రులు కూలి పని చేసుకొని బతికేవారు. నా తల్లిదండ్రులు కూలి పని చేసుకొని నన్ను పెంచారు. నేను స్ట్రీట్ లైట్ అనగా వీధి లైట్ కింద చదువుకొని నేను పైకి వచ్చానని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలే, ఎందుకు నాన్నగారు ప్రతిసారి నా తాత నాయనమ్మ గురించి ఈ రీతిగా చెప్పనవసరం లేదు కదా అని అనుకున్నాను. కానీ ఆ చెప్పుటలో సన్మానించుట, మా నాన్నగారు మా నాయనమ్మ తాత చనిపోయే వరకు ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా మా నాన్నగారు వారిని చూసుకున్నారు. అదే నేను తమ్ముడు బాక్సింగ్ కానీ ఇంకో తమ్ముడు కానీ, వీ హ్యావ్ లర్న్ టు లవ్ ఆనర్ పేరెంట్స్. అడుగుతున్నాను ఈరోజు, బాధ్యత కలిగిన కుమారుడుగా, బాధ్యత కలిగిన కుమార్తెగా. నువ్వు అనుకోవచ్చు, అన్న నాకు పెళ్ళైపోయిందన్న, నేను వేరే కుటుంబానికి వెళ్ళిపోయాను. పర్లేదు, వేరే కుటుంబానికి వెళ్ళిపోయినా సరే తల్లిని మర్చిపోవాలని ఎక్కడ లేదు, తండ్రిని మర్చిపోవాలని ఎక్కడ లేదు. ఇంకా దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రులు అంటూ ఉంటారు, అది వేరే సంగతి. అందుకనే గొడవలు మీ కుటుంబాల్లో. తల్లి తండ్రిని విడిచిపెట్టాలి కానీ మర్చిపెట్టకూడదు. విడిచిపెట్టాలి అంటే వెడనాడాలి అంటే మర్చిపోవాలని లేదు. వారి పట్ల చేయవలసిన బాధ్యత నీకు, ప్రత్యేకంగా కుమారులు, ద సన్స్, యు నీడ్ టు ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. అక్కడ చూడండి బాధ్యత. అక్కడ ప్రభు వారు సిలువలో వేలాడుతూ చెప్తున్న మాట, అమ్మ ఆ బాధ్యతను, తల్లి బాధ్యతను ఆయన ప్రియ స్నేహితుడు, ఆయన శిష్యుడు, ప్రాణ శిష్యుడు, ఎంతగానో ప్రేమించిన శిష్యుడు యోహాను కాపు చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీ బాధ్యత నెరవేరుస్తున్నావు? అడుగుతున్నాను సూటిగా ఈరోజు అడుగుతున్నాను, నీ బాధ్యత, ప్రీతముడు చూడు, బ్రదర్, నీ బాధ్యత నెరవేరుస్తున్నావా? తల్లి పట్ల నీ బాధ్యత నెరవేరుస్తున్నావా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసుకుంటున్నావా? వృద్ధాప్యంలో ఉన్న తల్లికి మెడికల్ ఫెసిలిటీస్ చూస్తున్నావా? లేకపోతే డబ్బు వచ్చింది కదా, నేను ఏదో డబ్బులు ఖర్చు పెట్టేస్తాను, ఎవరో చూసుకుంటారని ఎవరికో బాధ్యత నువ్వు అప్పచెప్పావా? నాకు సౌత్ కేరళలో ఒక అన్న తెలుసు. ఆ అన్న ఏం చేశాడంటే, వాళ్ళ తల్లికి బాగాలేదు, అనారోగ్యంగా ఉంది. మంచి పొజిషన్లో ఉన్నాడు. కిరణ్ అన్న అనే అన్న మంచి పొజిషన్లో ఉన్నాడు. సడన్గా అన్న ఇండియా వచ్చాడు. అరే ఏంటన్నా కిరణ్ అన్న ఇండియా వచ్చావేంటి అంటే, అమ్మకు బాగాలేదు జాన్, అమ్మని చూసుకోవాలని వచ్చాను అని అన్నాడు. ఏంటన్నా మరి జాబ్ ఎలాగా అంటే, జాబ్ రిజైన్ చేసి వచ్చాను. ఉన్నతమైన స్థాయిలో ఉన్న జాబ్ రిజైన్ చేసి ఇండియా వచ్చాడు, తల్లిని చూసుకోవాలి. ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, ఎంత కష్టపడి. తల్లికి అనారోగ్యం, తల్లికి సరైన అవగాహన లేని పరిస్థితులు, తల్లి ఉన్న ఆ వృద్ధాపంలో ఒక పెద్ద కుమారుడు చేయవలసిన బాధ్యతలన్నీ చేశాడు. అన్ననే ఒకసారి ప్రార్థన చేస్తూ నేను అన్న మాట, అన్న దేవుడు నిన్ను ఎంతగానో దీవిస్తాడు, నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తున్నావు.
భార్యను విడిచిపెట్టి, అక్కను విడిచిపెట్టి, ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇక్కడ వచ్చి సుమారు 2-3 నెలలు ఉండిపోయి తల్లి పట్ల చూపించవలసిన బాధ్యత. ఇంకా చెప్పాలా, ఇంకొకసారి ఆ తల్లిని ఏ రీతిగా సంతోషపెట్టాలని అమెరికా తీసుకెళ్ళి అమెరికాలో ఒక గృహము కొని అమెరికాలో గృహంలో అన్ని సదుపాయాలు పెట్టి ఇంటికి దగ్గర ఉండాలని ఎంత కష్టపడ్డాడు. అటువంటి కుమారులు ఉండుట తల్లులకు ఆశీర్వాదకరం. గౌరవించాలి, తల్లిని గౌరవించాలి, తల్లిని సన్మానించాలి, రెస్పెక్ట్. రెండవదిగా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వహించాలి. ఇంతవరకు నువ్వు బాధ్యత చూపించలేదేమో, ఇంతవరకు నువ్వు నీ తల్లి పట్ల నువ్వు బాధ్యతతో నువ్వు నిర్వర్తించలేదేమో. టుడే యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ మదర్. నువ్వు అనవచ్చు, అన్న తల్లి నా మాట వినటం లేదు, నేను చెప్పింది వింటలేదు, నేను చెప్పింది చేస్తలేదు. వారు వినరు, ఆ వయసులో వాళ్ళు వినరు. ఇంకో మాట చెప్పాలా, వెన్ దే క్రాస్ 60s దే బికమ్ లైక్ చిల్డ్రన్. సైకాలజీ కానీ కౌన్సిలింగ్లో కానీ మాకు సెమినరీలో నేర్పేది, వన్స్ దే క్రాస్ 60 దే బికమ్ చిల్డ్రన్. ఒక చిన్న పిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది అంతే. వారు ఒక చిన్న పిల్లల మనస్తత్వం వస్తుంది. కానీ మాటికి చిరాకు పడకూడదు కదా. మనం చిరాకు పడితే ఒక మాట చెప్పాలి, తమ్ముడు ఇటు చూడండి బ్రదర్, మనం చిరాకు పడినప్పుడు వాళ్ళు చిరాకు పడి ఉంటే మనది ఎలాగుండేది కదా. మనము ఇష్టానుసారంగా మనము ఎంత చిరాకు వచ్చే పనులు చేసినా, ఎంత ఓపికతో తల్లి కదా. మనకు జ్వరాలు వచ్చినప్పుడు తను మేలుకొని రాత్రంతా మేలుకొనుండి, మనం ఆకలితో ఉన్నప్పుడు తను తినకపోయినా మనకు పెట్టి కాదు. మనం స్కూల్కి వెళ్ళాలి అని టైంకి లేచి కాదు. మా తల్లిగారు ఇప్పుడు కూడా 5 గంటలకు లేరుస్తారు. అరే అమ్మ కొంచెంసేపు పండుకోమ్మా అంటే అలవాటైపోయింది కాదు. మనకంటే ముందు లేచి మనము బాగుండాలని, మనం బాగా చదువుకోవాలని, మనము ప్రయోజనకరములుగా ఉండాలని వారు పడిన కష్టాలని మనం మర్చిపోతాం. వారు ఎప్పుడైతే కొంచెము చిన్నపిల్లల మనస్తత్వం వస్తో విసుక్కునే పిల్లలు నాకు తెలుసు, చేదరించుకునే పిల్లలు నాకు తెలుసు. విచారకరమైన సంగతి. వాక్యం వింటున్న బిడ్డలు గమనించవలసిన విషయం, తల్లుల మనస్తత్వాలను అర్థం చేసుకోండి. తల్లుల పట్ల రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను మీరు నెరవేర్చండి. వెన్ దే ఆర్ అలైవ్, వారు బ్రతుకున్నప్పుడే వారిని సంతోషపెట్టు, వారు బ్రతుకున్నప్పుడే వారిని ప్రేమించు, బ్రతుకున్నప్పుడే వారిని గౌరవించు, బ్రతుకున్నప్పుడే నీ బాధ్యత వారిపై నువ్వు నిర్వహించు. అప్పుడు వారు సంతోషభరితులై ఉందరు కదూ. అందుకనే తల్లిదండ్రులు నేను ఎప్పుడు చెప్తాను, వెన్ పేరెంట్స్ ఆర్ అలైవ్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. When parents are alive, spend time with them. When parents are alive, love on them. ప్రేమించు, వారిని ప్రోత్సహించు. వారు నీ పట్ల నిన్ను ఏ బాధ్యత, ఏ త్యాగంతో నిన్ను పెంచారో నువ్వు వారికి ఎప్పుడైనా, ఇంకా సింపుల్గా చెప్పేస్తాను, ఎప్పుడైనా మీ తల్లికి థ్యాంక్స్ చెప్పావా? అదేంటన్నా కొత్తగా అమెరికా నుంచి వచ్చి ఏదేదో కొత్తగా చెప్తున్నారు అని అనటం కాదు. తల్లిని ఎప్పుడైనా, అమ్మ నువ్వు చేసిన త్యాగానికి వందనాలమ్మా, నువ్వు నాకు చూపించిన ప్రేమకు వందనాలు, నన్ను పెంచిన పెంపకానికి వందనాలమ్మా, నన్ను ఎంత కష్టము, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నన్ను పెంచి నువ్వు త్యాగము చేసి, నా మాట వింటున్నారు కదా, నువ్వు త్యాగముగా చేసి నన్ను పెంచినందుకు వందనాలు అమ్మ అని ఎప్పుడైనా చెప్పరు. చెప్పకపోతే ఈరోజు మీ తల్లికి చెప్పండి. మీ తల్లి పక్కన కూర్చొని ఉంటే, ఇంట్లో ఉంటే, ప్రోగ్రామ్ అయిన వెంటనే మీ తల్లికి చెప్పండి, అమ్మ థ్యాంక్స్, అమ్మ థ్యాంక్స్. యేసు ప్రభువే తన బాధ్యతను నెరవేర్చారు. ఈరోజు వాక్యం విన్నాను, నా బాధ్యత నేను నెరవేర్చాలని ఆశపడుతున్నాను. హృదయాన్ని గాయపరుచుంటే క్షమించమని అడగండి. ఇష్టానుసారమైన మాట్లాడుతుంటే మీరు చెప్పండి, క్షమించండి, ఈ రోజు నుంచి గౌరవిస్తాను, ఈ రోజు నుంచి బాధ్యత కలిగిన కుమారుడుగా, కుమార్తెగా నేను జీవిస్తాను అని చెప్పండి. ఎన్ని చెప్పాను చూడండి. మొట్టమొదటిగా వింటున్నారు కదా, రాసుకుంటున్నారా? ఏం చేయాలి? మొట్టమొదటిగా మన తల్లిని మనము గౌరవించాలి, సన్మానించాలి, గౌరవించాలి. రెండవదిగా మన తల్లుల పట్ల మన బాధ్యతను నెరవేర్చాలి. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఒక తీర్మానం, తల్లిని గౌరవించి, వారిని సన్మానించి, నువ్వు దీర్ఘాయుషుగా ఉండాలి అనగా, నువ్వు దీవించబడాలి అనగా, నువ్వు సంతోషము సమాధానం ఉండాలి అనగా నువ్వు చేయవలసిన పని, నువ్వు గౌరవించాలి, సన్మానించాలి, నీ బాధ్యత చూపించాలి. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినాలి, నేను ముగించిపోతున్నాను, జాగ్రత్త వినాలి. మనము తల్లిదండ్రులు అయితేనే కానీ, వింటున్నారు కదా, మనము తల్లిదండ్రులు అయితేనే కానీ మన తల్లిదండ్రులు చేసిన బాధ్యత, మన తల్లిదండ్రులు చేసిన త్యాగము, వారి పడిన కష్టము మనకు అర్థం కాదు. తల్లిగా నువ్వు అయ్యావనుకో, అమ్మ నువ్వు తల్లిగా అయ్యావనుకో, నీ తల్లి ఎంత కష్టపడ్డదో నీకు తెలుస్తుంది. బ్రదర్, నువ్వు తండ్రిగా అయ్యావంటే నీ తండ్రి ఎంత కష్టపడ్డాడో నీకు తెలుస్తుంది. తల్లి కలిసి ఎంత రీతిగా సహకరించిందో నీకు తెలుస్తుంది. పెళ్లి కానప్పుడు అంత అబ్బో ఎంతో ఇదిగా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది, బాధ్యత వచ్చిన తర్వాత.
జాగ్రత్త. తల్లిని తండ్రిని సన్మానించి నువ్వు దీర్ఘాయుషుగా ఉండాలి అనగా నువ్వు దీవించబడాలి. ఇంకొక మాట చెప్పి లోతైన సత్యం నేను చెప్తాను. నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఏ రీతిగా నువ్వు సన్మానించి గౌరవిస్తున్నావో నీ బిడ్డలు చూస్తున్నారు. వింటున్నారు కదా? నీ బిడ్డలు చూస్తున్నారు. నీ బిడ్డలు నీకు గౌరవించటం లేదు, నీ బిడ్డలు నిన్ను సన్మానించటం లేదు, నీ బిడ్డలు నీకు చూపించవలసిన బాధ్యత చూపించటం లేదు అని అంటే నీవు నీ తల్లిదండ్రులకి నువ్వు గౌరవిస్తలేదేమో, నీవు నీ తల్లిదండ్రుల్ని సన్మానించటం లేదేమో, నీవు నీ తల్లిదండ్రుల పట్ల చేయవలసిన బాధ్యత నువ్వు నెరవేరుస్తలేదేమో. అందుకే ఆ బిడ్డలు చూసి మా తాతను మా నాయనమ్మను మా తాతను మా అమ్మమ్మను వీరు పట్టించుకుంటలేదు కాబట్టి వీరు చేసే యాక్షన్స్ నీపై రిఫ్లెక్ట్ అవుతున్నాయి కాదు. మనము వీఆర్ లైక్ మిర్రర్స్, బిడ్డలకి వీఆర్ లైక్ మిర్రర్స్. మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. నీ తల్లిని నువ్వు గౌరవించు, నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారు. నీ తండ్రిని నువ్వు గౌరవించు, సన్మానించు, నీ బిడ్డలు నిన్ను ఒక తండ్రిగా నిన్ను గౌరవిస్తారు. అంతేగాని మనం ఇష్టానుసారంగా జీవిస్తూ మన బిడ్డలు మనం గౌరవించాలి, మన బిడ్డలు మనం సన్మానించాలి, మన బిడ్డలు మనల్ని దేవుని వాక్య ప్రకారము జీవించాలంటే కాదు. వీ నీడ్ టు బి సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఒక మాదిరి చూపించాలి. యేసు ప్రభు ఏ రీతిగా మనకు మాదిరో అదే రీతిగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. మనము యేసు అనుచరులము. మన బిడ్డలకు మనము మార్గము చూపించేవారిగా ఉండాలి. రైట్? ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఒక తీర్మానము. నేను బాధ్యత లేకుండా వహించాను ఎన్ని సంవత్సరాలు. నేను బాధ్యత తెలుసుకున్నాను. నా తల్లిని పట్ల నా బాధ్యత, నాకు సహనము ఓర్పు దయచే ప్రభువా. ఏ రీతిగా నా తల్లి నా పట్ల సహనము ఓర్పుతో నన్ను పెంచిందో, ఎంత చిరాకు పెట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత కష్టపెట్టినా, నష్టపెట్టినా నన్ను ఏ రీతిగా ప్రేమించిందో ప్రభువా, ఆ రీతిగా ప్రేమించే గుణాన్ని నాకు అనుగ్రహించి ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నాయన, నా తల్లి పట్ల నా బాధ్యతను నేను నెరవేరుస్తాను అని బాధ్యత తీసుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించిన ఆయన అని నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన ఆలకించాలని ఆశపడుతున్నారు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన అవును ప్రభువా, మాకు జన్మనిచ్చే తల్లులను పట్ల బాధ్యత మీరే మాకు మాదిరి నేర్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. తల్లిని గౌరవించే మనస్సు, నాయన తల్లి పట్ల బాధ్యత వహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను. తల్లులు ఏ రీతిగా కష్టపడి నవమాసాలు మమ్మల్ని నాయన మోసి కానీ పెంచారు ప్రభువా, వారి పట్ల కుమారులుగా కుమార్తెలుగా మా బాధ్యతను నెరవేర్చే కృపను మీరు మాకు దయచేయమని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ఆయన ఈరోజు నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డని బాధ్యత వహిస్తాను, తల్లిని గౌరవిస్తాను, సన్మానిస్తాను అని నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వించి, అదే రీతిగా తల్లులను మీరు దీవించి ఆశీర్వించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.